viewers, welcome to SS Media. రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? ఆయన ప్రభావం ఎంత? అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ అవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ లోపాయికారిగా వైసీపీ అధినేత జగన్ కు మద్దతిచ్చారన్న విమర్శలున్నాయి. నిధులతో పాటు చంద్రబాబుపై నెగటివ్ కామెంట్స్ చేసి అప్పుడు జగన్ కు అనుకూలంగా ఎన్నికల ఫీల్ ను మార్చారన్నది టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. నాడు కేసీఆర్ కూడా జగన్ ను గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారని అంటారు. అందుకే 2019లో జగన్ విజయం సాధించిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళి పెద్దరికంతో ఆశీర్వదించి వచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు అని చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకంజ వేయరు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీలో తన గురువు గారు గెలవాలని సహజంగానే కోరుకుంటారు. గురువు ఒక రాష్ట్రంలో, శిష్యుడు మరొక రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉంటే ఆ సీనే వేరు. ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులను తన గురువు గారి కోసం రేవంత్ రెడ్డి ఇక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సమీకరిస్తున్నారన్న కామెంట్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. అయితే అందులో నిజాలు పక్కన పెడితే చంద్రబాబు, రేవంత్ ఇద్దరు కలిసి జగన్ని దింపడానికి కృషి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.